మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము 6వ రోజులకు మనం వచ్చాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభులు వారు ప్రతిష్ఠించిన మార్గమున అనగా అంటూ నూతనమైనది అన్నాడు. ఆ నూతనమైన మార్గంలో మనం ప్రయాణం చేసి గురికి గమ్యానికి వెళ్ళాలి అని దేవుడు మన కొరకు శ్రమలను భరించి బలియాగమై మనకి ఆయన శరీరం అనే తెర ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి మీకోసం ఈ ప్రతిష్ఠించిన మార్గంలో మీరు రావాలి, ఈ నూతనమైన మార్గంలో మీరు రావాలని మనకి తెలియచేస్తూ ఉన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ధ్యానము నిమిత్తము నూతనమైన మార్గం అన్నాడు కదా. ఏమండి, ఏ మార్గం ఇది? నూతనమైన మార్గము, ప్రతిష్ఠించిన మార్గము అనగా అంటూ నూతనమైన మార్గము అన్నాడు. ఆ నూతనమైన మార్గంలో స్థిరమైన మనస్సు నూతనంగా మనలోకి రావాలి. అలాగే ఏ రోజుకి ఆ రోజు నూతనమైన బలాన్ని పొందుకోవడం కోసం దేవుని వైపు ఎదురు చూడాలి. అలాగే నూతన ఆత్మను పొంది మనం సాగిపోవాలి. ఈరోజు నూతన హృదయము మనకు కావాలి అంటున్నాడు. ఏం కావాలంటండి? నూతన హృదయం మనందరికీ కావాలి అంటున్నాడు. మన హృదయం ఈ దేనితో అయితే నింపబడుతుందో మన నోట్లోంచి అవే వస్తాయి. మన హృదయం దేనితో అయితే నింపబడుతుందో అదే మాటలు మన నోట్లోంచి వస్తాయి. మన హృదయం నిండా వెటకారం ఉందనుకోండి, వాళ్ళు ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భమైనా, అది ఏ సన్నివేశమైనా ఆ నోరు తెరిచారంటే స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ నోరు తెరితే ఎటకారం అవుతుంది. ఇక అవతలను నవ్వించడమే అన్నట్టే ఉంటుంది వాళ్ళ మాట తీరు, వ్యవహారం. వాళ్ళ హృదయం అంతా దేంతో నింపుకున్నారో? ఎటకారంతో, వేళాకోళంతో, హాస్యాస్పదంగా, నవ్వులాటకి, అండి ఎదటి వాళ్ళని ఏడిపించడానికి, గేలి చేయడానికి, అపహాస్యం చేయడానికి ఏదో ఒక డైలాగ్ వేస్తారో పక్క నవ్వేస్తారు. ఆడితో పోటాడు పక్కన ఉన్న వాళ్ళు నవ్వేస్తారు. ఆ వెళ్ళి వాళ్ళు నన్నే అన్నారని వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టి ఇటు సంతోషపడతాడు. అదేంటో అండి, ఆడు హృదయం అంతా దేంతో నింపుకున్నాడో? వెకిలి చేష్టలు, వెకిలి, వేళాకోళం, దీంతో నింపుకుంటాడు. ఆడు హృదయంలో అదే ఉంటుంది కాబట్టి ఆడు తలంపులు అలాగే ఉంటాయి, ఆడు ఆలోచనలు అలాగే ఉంటాయి, ఆడు చూపులు వేళాకోళం చూపులే, ఎటకారం చూపులే, ఆడు చూత్తం కూడా ఎటకారంగా చూస్తాడు. ఆడు సిస్టమ్ అంతా ఎటకారం ఉంటుంది. వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా అంతే. వాళ్ళ హృదయం నిండా బూతులు నింపుకున్నారనుకోండి, ఇక నోరు తెరిచారంటే సంస్కృతం. ఇక నోరు తెరిస్తే ఖచ్చితంగా బూతులే వస్తాయి, పచ్చి బూతులు వస్తాయి. ఇక మనం ఎనకుండా చెవుల్లో దూదులు పెట్టేసుకున్నాం అనమాట. అలా మాట్లాడతారు వాళ్ళు. అలాగా మన హృదయాన్ని మనం దేంతో అయితే నింపుకుంటామో అదే మన నోట్లోంచి వస్తుంది, అదే మన తలంపుల్లో ఉంటుంది. మన హృదయాన్ని క్రికెట్తో నింపుకున్నాం అనుకోండి. నా చిన్నతనంలో నేను గమనిస్తూ ఉండేవాడిని. చర్చిలోకి వచ్చేవారు, కుర్రోళ్ళు వచ్చేవారు, పెద్దోళ్ళు వచ్చేవారు. పెద్దోళ్ళు అంటే బాగా భక్తిపరులు అనమాట. అసలు ఏ పాపం చేయరాళ్ళు, అంత భక్తిపరులు ఉండరు. కానీ అందులో ఒక ఆయనకి క్రికెట్ అంటే పిచ్చి. వాక్యం జరుగుతూనే ఉంటుంది. ఈయన మధ్య మధ్యలో ఏరా స్కోర్ ఎంతరా అంటాడు పక్కోండి, అరే పిల్లడా స్కోర్ ఎంతరా అంటాడు పక్కోండి. ఈయన మనసంతా, హృదయం అంతా ఏమి నింపుకున్నాడో? క్రికెటే నింపుకున్నాడు. ఇక వాక్యం చెప్తున్నా సరే ఆ వాక్యం మీద దృష్టి అలా వింటాడు. కానీ మధ్య మధ్యలో ఏరే ఎంతరా స్కోర్ ఎంతరా అంటాడు పక్కనోడిని. ఆడు సెల్ల చూసి చెప్పాలన్నమాట. అలాగా ఒక్కొక్కరు ఒక్కో దాంతో ఎంత భక్తిపరులైనా, ఏ పాపము చేయనోళ్ళైనా వాళ్ళ హృదయాన్ని దేంతో నింపుకుంటారో అదే తలంపులు, అదే ఆలోచనలు, అదే మనస్తత్వం, అదే చూపులు. ఇక కళ్ళ ముందు క్రికెట్ ఆడటమే కనపడదు ఆయనకి. వాక్యం చెప్పి పాస్టర్ గారు కనపడడం, వాక్యం వినపడడం, ఇక అదే వాడు ఎక్కడ కూర్చుంటే మన టీవీ కూడా కూర్చుంటే చాలా మంచిది. అలా చూస్తే మంచిది. మధ్య మధ్యలో ఆత్మాన్ని చాలా చూస్తాం, ఎంత అని చూస్తాం, మళ్ళీ పెట్టేస్తాం, మళ్ళీ అలాగే ఎందుకు ఏమండి? ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కో దాంతో నింపేసుకుంటున్నారు. హృదయం అంతా చెత్తతో నింపేసుకుంటున్నారు.
ఆ హృదయంలో జల్దీపోయి నింపేసుకుంటారు, ఆ హృదయంలో ఏమండి ఇంకేటేటో నింపేసుకుంటారు, సీరియల్ నింపేసుకుంటారు, సినిమాలు నింపేసుకుంటారు. వదినా నేను సీరియల్ పలానా కదా, మరి తర్వాత ఏంటి అంటే ఈవిడ మొదలెట్టేది మళ్ళీ. ఆ తర్వాత ఇలాగ అయిందమ్మా, నువ్వు చూడలేదా, ఇలాగెలాగంటే ఎలాగ శ్రద్ధగా చెవులు అప్పచెప్పేసి వినేస్తుంటారు. మన హృదయం దేంతో నింపుకుంటామో అదే మన తలంపుల్లోకి వస్తాయి, అదే మన ఆలోచనలోకి వస్తాయి, అదే ధ్యాసలో ఉంటాం. కాబట్టి దేవుడు చెప్పేది ఏంటంటే, ఈ పాత హృదయం తీసేయి, పాత హృదయం నాకు ఇచ్చేయి, నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. నీకు ఏ హృదయాన్ని ఇస్తాను? నూతన హృదయాన్ని ఇస్తాను. నీ పాత హృదయంలో నిండా చెత్త నింపేసుకున్నావు, నిండా ఏమి నింపేసుకున్నావు? చెత్త నింపేసుకున్నావు, పాపం నింపేసుకున్నావు. ఈ హృదయంలోంచి ఏమొస్తాయంటే తెలుసా? హృదయంలోంచి ఏమొస్తాయంటే తెలుసా? తీయండి ఒకసారి మీరు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. హృదయంలోని తలంపులు కేవలం చెడ్డయి అంటారు. దేవుడు ఆకాశం నుంచి భూమి మీద నరులను చూశాడంట. ఈ నరులు తలంపులు కేవలం చెడ్డ తలంపులు, మంచోళ్ళు గదిలో వీళ్ళ హృదయం అంతా కేవలం చెడ్డగా ఉంటుంది అని ఆయన వీళ్ళని ఎందుకు తయారు చేశాను అని బాధపడిపోతున్నాడంట. ఆ మాట చాలా మంచిగా రాసి ఉంటుంది చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఎంతసేపా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను కలగజేసినందుకు ఆయన సంతాపం అనగా ఆయన బాధపడిపోయాడంట. కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నాడంట. ఎందుకు నేను భూమి మీద తయారు చేసి పెట్టానా? ఇలా హృదయం అంతా కేవలం చెడ్డది, వాళ్ళ తలంపులు కూడా కేవలం చెడ్డవి, అసలు మంచి ఇంత కూడా ఒక్కళ్ళను కూడా కనపడతలేదని వీళ్ళని నేను ఎందుకు తయారు చేశానని ఆయన కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని సంతాపం పడిపోయాడంట. అంత బాధపడిపోయాడంట. మన హృదయం అలా నింపేసుకున్నాం చెత్తతో, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, ఏమండి అంత చెడ్డ నింపేసుకున్నాం. ఏమండి ఇంకా కొంచెం ముందుకెళ్తే చాలా కఠినమైన పదాలు వాడాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఏమండి ఇవన్నీ వివరించే అంత టైం నా దగ్గర లేదు. ఒక్కో మాట మీకు అలాగ టచ్ చేసి వెళ్ళిపోతాను, మీరు దాన్ని ధ్యానం చేయండి. హృదయం ఇలా ఉంటుందా అని మీకు అర్థం చేసుకోండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. హృదయంలో నుంచి దురాలోచనలు. ఈ హృదయంలో నుంచి ఏమవుతాయంటండి? దురాలోచనలు. ఫస్ట్ చెడ్డ ఆలోచనలు. దురాలోచన అంటే ఏంటండి? చెడ్డ ఆలోచనలు. ఎవరిని ఎలా పాడు చేయాలి, ఎవరిని ఎలాగా నిందలు వేయాలి, ఎవరికి ఎలాగా వాళ్ళని బ్యాడ్ చేయాలి, ఎవరిని ఎలాగ బాధ పెట్టాలి, ఎవరిని ఎలాగ హింసించాలి, ఎవరి మీద ఎలా రాజకీయం చేయాలి. ఈ హృదయం నిండా దురాలోచనలతో ఉంటుందంటండి. హృదయం అంతా దేంతో ఉంటుందంటండి? దురాలోచనలే. అన్ని చెడ్డ ఆలోచనలే, పాపపు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు. ఆ చెడ్డ ఆలోచనలకు తగ్గట్టే ఆ చూపులు ఉంటాయి, ఆ చెడ్డ ఆలోచనలకు తగ్గట్టే ఆ తలంపులు ఉంటాయి, ఆ చెడ్డ హృదయానికి తగ్గట్టే వ్యవహారం అంతా, బాడీ లాంగ్వేజ్ అంతా ఉంటుంది. ఆ హృదయం అంతా దురాలోచనలతో ఉంటుందంట. తర్వాత రెండోది, ఫస్ట్ది దురాలోచన, రెండోది జారత్వం. రెండోది ఏంటండి? జారత్వం. 55-60 సంవత్సరాలు ఉంటాయి ఏమండి. అతనికి వయసులో ఉన్న పిల్లలతో ఏం సంబంధం, అసలు ఏం సంబంధం అండి? నేను చూస్తూ ఉంటాను, నాకు బాధేస్తుంటుంది. 60 పైనే ఉంటాయి అతనికి. అదంతా ఒక 20 సంవత్సరాలు అలాగే ఎవరన్నా పిల్లలు వస్తే అని ఇలాగ ఇలాగ అంటాడు మొత్తం మీద, ఆ చేయి మీద ఎక్కడో దిక్కుని ఇలాగని అంటాడు. ఏంటి ఆ స్వభావం ఏంటి, ఆ పద్ధతి ఏంటి? నీ వయసు ఎంత? 60 దాటిపోయినాయా? రేపు మంపు చచ్చిపోలేక ఉన్నావా? అయినా బుద్ధి మాత్రం ఏమైంది? బుద్ధి మాత్రం మారలా. పాతి పెట్టేదాకా మారదు ఒక్కొక్కడికి. జారత్వం అంటే ఇంకా పెళ్ళి కాని యవన స్త్రీలతో ఏదో ఒకటి పాపం అనే దాన్ని జారత్వం అంటారు. పెళ్ళి కాకుండానే చిన్న పిల్లలు, కుర్రోళ్ళు, చిన్న పిల్లలు, స్త్రీలు, వీళ్ళు పెళ్లి కాకుండానే చేసే పాపాన్ని జారత్వం అంటారు. ఏమండి ఈ దీంతో నింపేసుకుంటున్నారు హృదయం అంతా. ఏ కుర్రగానైనా మీరు చూడండి, ఏ పెళ్లి కాని పిల్లనైనా మీరు చూడండి,
వాళ్ళు మొదలెడతారు. ఇక ఫోను ఏం మాట్లాడతారో, ఎవరితో మాట్లాడతారో, ఎంతసేపు మాట్లాడతారో, ఏంటో అందులో ఏమన్నా దాంట్లో ఏమన్నా పనికొచ్చేదని ఉంటుందేమో అని మీరు గమనించండి. ఏముండదు. ఏమంటారు అనకూడదు, వేస్ట్ మాటలు అనమాట. టైం అయిపోతూ ఉంటుంది, గంటలు గంటలు మాట్లాడేస్తుంటారు, ఏం మాట్లాడదో తెలియదు, టైం వేస్ట్ చేస్తుంటారు, డబ్బులు వేస్ట్ చేస్తుంటారు. జారత్వం, హృదయం నిండా ఇంకా అయ్యే ఆలోచనలు, అయ్యే తలంపులు, అదే పాపం. ఏమండి, ఈ హృదయంలోంచి దురాలోచనలు వస్తాయంట, ఎవరినైనా పాడు చేద్దామని. రెండోది జారత్వం, పెళ్లిగాని వాళ్ళు, ఇంకా పెళ్ళి అయిపోయిన వాళ్ళు, ముసలోళ్ళు, ఇంకా పెళ్లిగాని యవనస్తుల్ని, లేదా అలాగా జారత్వంలో అదే మైండ్లో ఉంటారంట, అదే నింపుకుంటారంట హృదయం నిండా. తర్వాత దొంగతనం. ఏంటండి, ఎవరిది దొంగిలించాలి, ఎలా దొంగిలించాలి. పక్కోడిది కొబ్బరి చెట్టు కొబ్బరికాయ పెడుతుంది, సౌండ్ వస్తుంది, ఆ ఇంటికాలడికి వినపడుతుంది, పక్కింటికి వినపడుతుంది. ఆడు మన ఇంట్లోది కాదు కదని ఆడికి ఎందుకు అండి. ఆడవాళ్ళకి అంతే, మగోళ్ళకి అంతే. ఆకుపడి దప్పని సౌండ్ వినపడగానే రెండు ఇల్లు అవతలోడు వచ్చేస్తాడు, పరిగెత్తుకుని వచ్చేసి మాది అన్నాడు పట్టిపోతాడండి. నేను చూస్తుంటాను, అసలు నీ సంబంధం ఏంటాయి బాబు, అసలు ఇది ఎవరిదే స్థలం, ఆకు పడ్డట్టుగా నీకు సౌండ్ వస్తే నువ్వు అక్కడి నుంచి పరిగెత్తుకుని పట్టిపోతుంటే ఎవరిని అడిగావు ఏంటి అనుకుంటాను నేను. అడిగితే మళ్ళీ అదొక తలకాయ పోటు వస్తారు, మాది అన్నట్టుగా పట్టిపోతాడు ఆకు. కొబ్బరిగా పడితే ఆ పక్కింటి వాడు గబగబ పరిగెత్తుకు వచ్చేది, మాది అన్నట్టు పట్టిపోతుంటుంది. అడుగుతూ ఇంకేం లేదే, ఇంకంత దుర్మార్గం. ఏది దొంగిలిద్దామా, ఎలా దొంగిలిద్దామా, పక్కడిది ఏది కనపడుతుంది, పగలు చూస్తే రాత్రికి లేపేద్దామా, ఇది హృదయం నిండా నింపుకుంటారో తెల్లారి పుట్టేపటి కనపడవు. ఏదో గేట్లు అంటే ఏ ఉన్నాయి, ఎన్పి చాలా ఉన్నాయి, ఆ పక్కన సందులో పెట్టుకున్నారు పాపం. వాళ్ళు కూరగాయల్లో మొత్తం ఒకటి దెబ్బేశారు. ఎప్పుడో సంవత్సరం క్రితం దెబ్బేశారు. మొన్న బయటపడ్డాయి. వాళ్ళ ఇంటికి ఆ షెడ్లాగా వేసుకున్నారు. ఆ షెడ్ ఎత్తే షెడ్లో ఇప్పుడు అన్నీ కనపడుతున్నాయి, వెల్డింగ్లు పెట్టేశారు. అమ్మ ఇది అక్కడది కదా, ఇప్పుడు కనపడిందా అంటే తెచ్చేసి ఇప్పుడు దాకా ఎక్కడో దాచారనమాట అని ఇప్పుడు చూసి అమ్మమ్మ అనుకున్నాను నేను. అండి ఎవడు దెబ్బడు ఇప్పుడు అర్థమైంది నాకు. అంత చిన్న వయసు అయినా పగలు సొత్తారు, రాత్రులు దెబ్బెత్తారు. అలాంటి పిల్లలు ఉన్నారు అండి, భయంకరమైన పిల్లలు. పగలు సొత్తారు మామిడి చెట్టుని అనుకుంటారు, రాత్రికి ఎప్పుడు వస్తాడు తెల్దాడు, ఎప్పుడు కోసేస్తాడు తెల్దాడు. అంతంత దుర్మార్గులు ఉన్నారండి. దొంగతనంతో నింపేసుకుంటారు హృదయం అంతా. ఏండి ఇంకా నరహత్య. ఏండి అవసరమైతే బంగారు చేని కనపడింది తింటాడు కంటికి, ఆవిడ చచ్చిపోయిందో బతికిందో కూడా చూడ్డాడు, పట్టుకుంటాడు, లాగేస్తాడు. ఈలాగా ఈ బండి మీద వెళ్ళిపోతుంటాడు, ఈ లాగుడిలో ఊపులో ఆవిడ పరిగెత్తుకెళ్ళి పడిపోద్దో, లేకపోతే చచ్చిపోయిందో బతికిందో, ఇంక అంత అనవసరమానికి ఆవిడ లాగేస్తాడు, వెళ్ళిపోతాడు. అంతాడు బంగారం గొలుసాడు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఈవిడ కింద పడిపోతాడు, రక్తం గారిపోతుంటుంది, చచ్చిపోతుంది, ఒక్కోసారి దెబ్బలు తగులుతాయి, ఒక్కోసారి. నరహత్య కూడా వెనకాడరు, అదే నింపేసుకుంటారు హృదయం నుండి. ఎలాగ ఎప్పుడు ఎక్కడ ఎవరిది చైన్ లాగేద్దామా, ఎలా ఎవరినైనా చంపినా పర్లేదు, నరహత్య చేసినా పర్లేదు, ఎలా చేయాలా ఈ ఆలోచనలతో నింపేసుకుంటారు హృదయాన్ని. అండి తర్వాత వ్యభిచారము. ఈ యువతల పురుషుడికి పెళ్ళి అవుతుంది, అవతల స్త్రీకి పెళ్ళి అవుతుంది. ఆవిడ కుటుంబం ఆవిడకు ఉంటుంది, ఈయన కుటుంబం ఈయనకు ఉంటుంది. వీళ్ళకి పెళ్ళి అయిపోయి ఇంకా పరాయి స్త్రీతో ఇతనికి ఏం సంబంధం, పరాయి పురుషుడితో అతనికి ఏం సంబంధం, ఏమన్నా అర్థం ఉంటుంది అంటారా? ఇంటికాడ డ్యూటీకి వెళ్తున్నానంటాడు, అక్కడ వెళ్ళి ఏదో సెకండ్ ఎడుతుంటాడు. ప్రబుద్ధులు బోళ్ళంతమంది. ఏమండి దుర్మార్గం అనమాట. లోకమంతా వ్యభిచారం, ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక విధానం ఏమీ లేదు. నీతి పవిత్రత ఏమీ లేదండి. ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఎవరు ఉంటారో కూడా చెప్పలేము అనమాట. అంత దుర్మార్గం హృదయం నిండా ఈ వ్యభిచారంతో నింపేసుకుంటున్నారు. తర్వాత లోభము. లోభం అంటే చెడ్డ కళ్ళు. లోభం అంటే ఏంటండి, చెడ్డ కళ్ళు. వాళ్ళ దగ్గర దేవుడు ఆస్వాదించి కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఉంటాయి, ఎవరికి ₹1 దానం చేయరు. ఇంట్లో కూడా అవసరమైనవి కూడా తేరవు. ఇంత లోభత్వం అనమాట అండి. పిసినారి. తర్వాత ఎదటోడిని కథ పచ్చగా ఉంటే వీడి కళ్ళు కుట్టేసుకుంటాడు అనమాట. లోభత్వం, చెడ్డ కళ్ళు. అండి 5 ఏళ్ళతో ఆనందం అనుకోండి, ఇలా బాగానే బతికేస్తున్నారు అంటారు. బంధువులే, సొంత అన్న చెల్లెళ్ళు బిడ్డలే. ఏండి వాళ్ళ అన్నయ్య పిల్లల్ని చూసి పేసైపోతావా, ఇంటర్ చదివేస్తున్నావా, పేసైపోదామనే అని మాట్లాడతారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటర్ చదవకూడదు,
ఈవిడ దృష్టిలో సొంత అన్నగారు కూతురే చదవకూడదు, వాళ్ళు ఫెయిల్ అయిపోవాలా, వీళ్ళ పిల్లలు మాత్రం పెద్ద పెద్ద చదువులు చదివేయాల. ఇంత లోపం అనమాట అండి. అంత ఏమంటారు, ఎదటోళ్ళని చూసి కళ్ళు కుట్టేసుకుంటారు అనమాట. పరీక్షకి వెళ్తున్నావా, బాగా చదివేసుకుందామనా, విషపోదామనా, మీ అక్క బాగా చదివింది కదా, ఫెయిల్ అయిపోయి ఇంటికాడ పనికి వెళ్తుంది కదా, నువ్వు అలాగే వెళ్దికెళ్ళే. ఎంత ఆనందమో వాళ్ళకి. వీళ్ళు చదువు మానేస్తే, పనికి వెళ్ళిపోతే అండి, వాళ్ళ పాడైపోతే సంకలు గుద్దేసుకుంటారనమాట. కొంచెం 5 ఏళ్ళతో తింటే అదొక తంట, కూలి లేకపోతే మరి అంతే. మరి ఇదొక రకం వేధింపు. ఏదైనా పనికి వెళ్తే అదొక రకం వేధింపు. వెళ్ళపోతే ఇంటికాడ ఉంటారండి, ఏం పని చేయరండి, ఇదొక రకం వేధింపు. నుంచుంటే ఒక తప్పు, కూర్చుంటే ఒక తప్పు, అన్ని తప్పులే. లోపం అనమాట. చెడ్డ కళ్ళు. వాళ్ళే బాగుండాలి, ఎదుటంటే ఎవడు బాగోకూడదు. అలాంటి మనుషులు అలాగ నింపేసుకుంటారు హృదయాన్ని చాలామంది. ఇంకదే టైప్ ఉంటారనమాట వాళ్ళు. తర్వాత చెడుతనం. హృదయం నిండా ఏమంటుందండి, చెడుతనం నింపేసుకుంటారు. అన్ని వివరించి అంత టైం లేదు. తర్వాత కృత్రిమము. ఏంటండి కృత్రిమము అంటే లోపల ఇంత ఉంటుంది, కుట్ర, పైకి మాత్రం అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని ఎంత కృత్రిమము, ఎంత బాగా మాట్లాడతారో తెలుసండి. లోపల అంత కుట్రెట్టుకుంటారు. ఎంతో ప్రేమగా మాట్లాడతారో, చాలా చక్కగా, చాలా దగ్గర తీసుకున్నట్టుంటారు, తెలవకుండా గొయ్యి తీసేస్తారు. కృత్రిమము. ఇలాగ ఉంటారండి, నింపుకుంటారంట హృదయాన్ని కొంతమంది. ఇంకొక మాట, కామ వికారం అన్నాడు. ఏంటండి కామ వికారం. అక్క ఉండదు, చెల్లి ఉండదు, వదినమ్మ అంటే తల్లితో సమానం, వదినమ్మని ఉండదు, తమ్ముడు భార్య అని ఉండదు అండి. ఆడు కొల్లంతా కామంతో నిండిపోయి ఉంటాడు అనమాట. ఆడు ఆడికి ఇక మంచి చెడ్డ, వాయి వరస, చిన్నమ్మ కూతురు, పెద్దమ్మ కూతురు, చెల్లి అవుతుంది, ఇక ఇదేం అక్కర్లేదు ఆడికి. నాకు పిల్లనిచ్చిన అత్తమ్మ, ఇంక ఇదేం ఉండదు ఇంకా ఆడికి. దుర్మార్గం అనమాట అండి. కామ వికారంగా ఉంటాడంట. ఆడు హృదయం నిండా నింపేసుకుంటాడంట. కొన్ని వార్తలు చదివితేనే చాలా చిరాగ్గా ఉంటుంది. పొద్దున్న ఎప్పుడో చిన్న క్లిప్ చూశాను. ఆడెవడో అత్తగారిని కూతుర్ని కూడా చేసుకున్నాడంట. ఎంత దుర్మార్గం అండి. ఇలాంటి వార్తలు వినలేము, చూడలేము. చాలా దారుణం అనమాట అండి. కామ వికారం, తర్వాత మత్సరము, తర్వాత దేవదూషణ. ఏమండి ఒక్కొక్కడు హృదయం నిండా దేవుని దూషించే పని మీద ఉంటాడు. ఇంకా దేవుడు లేడు, ఏం మేలు చేశాడు మాకు, ఇంకా ఆత్మాన్ని దేవుని దూషించడమే. ఇంకా అలాగ నింపుకుంటారంట కొంతమంది అహంభావం. ఏంటండి ఆడు కళ్ళు నెత్తుకొచ్చేస్తాయి అనమాట అండి. అహంభావం. నాకేంటి ఊళ్ళంత ఉంది, నా తరతరాల తన తరగదంత ఆస్తుంది, ఎవరు నేను లెక్క చేయను. ఇంకా ఆడు ఎంత అహంకారం అంటే, అహంభావం అంటే, ఇక ఆడు చూపులు అహంభావం, ఆడు మాటలు అహంభావం. ఏమండి ఎదుటోని చాలా తక్కువ చేసి మాట్లాడటం, ఇక అంత అహంభావంగా ఉంటుంది అనమాట. ఆడి హృదయం అంతా దాంతో నింపుకుంటాడు. ఏమండి తర్వాత ఇంకా ఆఖరిది అవివేకము అన్నాడు. ఒక్కొక్కడు ఏమండి ఆడి హృదయం అంతా ఏంటండి అవివేకం. అన్ని తింగర పనులు, అన్నీ నష్టం వచ్చే పనులు, అవివేకం. ఇలాగ హృదయంలో నుంచి అన్నీ బయటకు వస్తాయంటండి. మానవుల హృదయాల నుంచి ఎన్నొస్తాయండి బయటికి, ఎన్నొస్తాయి ఇన్ని చెప్పాడు. అమ్మ ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. మన హృదయాల్లో ఇందులో ఏదో ఒకటి ఉంటుంది. ఒక్కొక్కరికి అన్నీ ఉంటాయి. 2000 దయ్యాలు శాన దయ్యం ఉంది కదా, అలాగే అన్నీ ఉంటాయి. ఒక్కొక్కడికి ఒకటి ఉన్నా సరిపోద్ది. ఇన్ని ఉంటాయంట మన హృదయంలో. ఈ చెత్తతో నింపబడిన ఈ హృదయాన్ని నాకు ఇచ్చేనానా, నాకు ఇచ్చేస్తే నేను ఆ హృదయాన్ని నువ్వు నాకు సమర్పించేస్తే నీకు నూతన హృదయాన్ని ఇస్తాను అన్నాడు. ఏమిస్తాడంట? నూతన హృదయాన్ని ఇస్తాను నాన్న నీకు అన్నాడు. నూతన హృదయం ఎందుకు ఇస్తారు సార్ అని అంటే, నూతన హృదయం ఇచ్చాక ఆ హృదయం క్లీన్గా ఉంటుంది. ఆ హృదయంలో యేసుప్రభు వారు ఉంటారు. ఆ హృదయంలో మనకి ఏమి నేర్పిస్తారంటే, ఏమండి దేవుని సంబంధించిన వాటితో నింపుకోమని నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. దైవ సంబంధమైన వాటితో హృదయాన్ని నింపుకోనానా అని చెప్తున్నాడు. ఈ పాత హృదయంలో నింపుకుందామంటే చెత్త నిండిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని ప్రభుకి ఇచ్చేయాలి. ప్రభువా ఈ హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నా. కొంతమంది ఆడపిల్లలు అంటారు కదా, నా హృదయాన్ని ఎవరికో ఇచ్చాను అంటారు. వీళ్ళు ఆడంటాడు నా హృదయాన్ని ఎవరికో ఇచ్చాను అంటాడు. అలాగే ఆలకిలకి ఇస్తే చాలా ప్రమాదం,
యేసుప్రభుకి ఇచ్చేస్తే మంచిది, ఆ చెత్త తీసేసి మంచి హృదయం ఇస్తాడరా బాబు, ఆయనకి ఇవ్వండి హృదయం అని బైబిల్ చెప్తూ ఉంది. దేవునికి చెత్త హృదయాన్ని సమర్పించేస్తే ఆయన దాన్ని శుభ్రం చేసి నూతన హృదయంగా తయారు చేసి మరలా మనకి ఇస్తాడు, ఖాళీగా ఇస్తాడు. ఆ ఖాళీగా ఇచ్చిన హృదయంలో మనం ఆయన ఆజ్ఞలతో నింపుకోవాలి. దేంతో నింపుకోవాలండి? ఆయన ఆజ్ఞలతో నింపుకోవాలి, ఆయన కట్టడలతో నింపుకోవాలి, ఆయన విధులతో నింపుకోవాలి, ఆయన వాక్యంతో నింపుకోవాలి. ఈ హృదయం అంతా వాక్యంతో నింపించుకున్నాం అనుకోండి, ఇక హృదయంలో నుంచి జీవ జల నదులు బయటకు వస్తాయి. హృదయం నిండా చెత్తతో నింపుకుంటే 13 బయటకు వస్తాయి. హృదయం నిండా వాక్యంతో నింపుకున్నాం అనుకోండి, ఆ వాక్యంతో నింపబడిన హృదయంలో నుంచి నోరు తెరిస్తే దేవుని పట్ల వస్తాయి, నోరు తెరిస్తే దేవుని వాక్యం వస్తుంది, నోరు తెరిస్తే ఏమండి ఒక సమరయ స్త్రీ, ఎవరండి? సమరయ స్త్రీ అప్పటికే 6 కొంపలకు ఎసరెట్టిందంట. ఎన్ని కొంపలకండి? ఆవిడ ఒక వేశ్య జీవితం జీవిస్తుంది. ఒక కుటుంబం కలిగిన ఒక వ్యక్తి, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు. అతను ఎందుకో వస్తే అతన్ని సొంతం చేసేసుకుంటుంది. ఇక ఆడు భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి ఈవిడ దగ్గర ఉండిపోతారు అనమాట. అలాగా 5 అయిపోయారు. 5 కుటుంబాలకు ఎసరెట్టింది. ఇప్పుడు ఉన్నవాడు 6వ అనమాట. యేసుప్రభు దగ్గరికి అక్కడ నీళ్ళు తెచ్చుకుందామని వెళ్ళింది. ఆయన ఈమెని రక్షించాలని ఆయన ఎండలో నడిచి వచ్చాడు. ఈవిడ వస్తుందని తెలిసా. మాట్లాడుకున్న తర్వాత, నేను ఇచ్చు నీళ్ళు కనుక నువ్వు తాగితే నీకు ఇంకా దాహం ఉండదని యేసుప్రభు చెప్పటం. అయితే ఆ నీళ్ళు నాకు ఈ బాబుకి ఆత్మాను రాను నేను అని ఆవిడ అంటాం. అయితే నీ పెనిమిటిని తీసుకురా అని నేను అడుగుతాం. ఆవిడేమో నాకు పెనిమిటి లేడయ్యా అని చెప్పడం. అవునులే, నీకు ఇంతకుముందు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ ఓడు కాదని ఈయన చెప్పడం. ఆ ఒక్క మాట ఆవిడకి అర్థమైపోయింది, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు ప్రవక్తలాగా ఉన్నావు, మెస్సియాలాగా ఉన్నావు, దేవుళ్ళలాగా ఉన్నావు, అసలు నా బతుకు ఏంటో ఎవడో తెలుసు, నా బతుకంతా చెప్పావు అని పాపాన్ని అక్కడే విడిచిపెట్టేసి రక్షింపబడి మరలా 6వ ఉన్న కొంపకి వెళ్లకుండా అక్కడతో ఆయన వదిలేసి ఆ కొండ వదిలేసి ఊర్లోకి వచ్చి, నాతో నేను చేసినవన్నీ చెప్పిన నా ప్రభు మెస్సియా కాదా, ఆయన అక్కడ ఉన్నాడు, ఊరు ప్రజలలారా అందరూ రండి ఒకసారి వచ్చి ఆయన చూడండి, ఆయన మెస్సియా కాదా, మీరు కూడా వచ్చి చూడండి అని ఊరందరికీ సువార్త చెప్పింది. ఆవిడ రక్షణ పొందిన మొట్టమొదటి రోజున ఊరు మొత్తాన్ని రక్షించింది. అందరూ వెళ్ళారు. ఈవిడే పెద్ద పాపిష్టి స్త్రీ, ఈవిడే దేవుడి మాటలు చెప్తుంది, నేను రక్షించాడు నా ప్రభు అంటుంది, మెస్సియా అంటుంది, ఎంత మంచిగా మారిపోయింది ఈవిడి, ఇలాగే ఈవిడిని మార్చినోడు మెస్సియా అయి ఉంటాడు బాబు అని ఊరంతా వెళ్ళి చూసి, నిజమే నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అయిన మెస్సియా అని ఊరంతా ఒప్పుకున్నారు, ఊరంతా రక్షణ పొందేశారు. ఆవిడ హృదయం చెడ్డ హృదయం యేసుప్రభుకి ఇచ్చింది. వెంటనే స్పాట్లో ఆయన చెత్త తీసేసి ఆ హృదయంలో దేవుని మాటలతో నింపాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఆ హృదయంలోంచి వెంటనే ఏమొస్తున్నాయండి? జీవజల నదులు బయటకు వస్తున్నాయి. ఒక ఊరిని రక్షించేసిందండి. మన హృదయాన్ని ఆయన మాటలతో నింపుకుంటే, ఆయన వాక్యంతో నింపుకుంటే, మనం కూడా అనేక మందిని రక్షించే అంత జీవజల నదులు మన హృదయంలోంచి బయటకు వస్తాయి. మనం నోరు తెరిస్తే జీవజలాలు వస్తాయి. చేదు నీళ్ళు రావు, మారా నీళ్ళు రావు, చెడ్డ మాటలు రావు, బాధ పెట్టే మాటలు రావు, హింసించే మాటలు రావు, ఎటకారం మాటలు రావు, ఏలాకోలం మాటలు రావు, అపహాస్యం మాటలు రావు. ఏమండి, మన నోరు తెరిస్తే మధురమైన మాటలు వస్తాయి. ఏమొస్తాయండి? మధురమైన మాటలు వస్తాయి. చూడండి సామెతలు 27:9. త్వరగా ఎవరైనా ఒకళ్ళు సామెతలు 27:9. సామెతలు 27:9 మధురమైన మాటలు వస్తాయంట. తీయమ్మ ఎవరో ఒకరు తీయండి. సామెతలు 27:9. సామెతలు 27:9. సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు. అబ్బా, ఒక వ్యక్తి హృదయం నుంచి వచ్చిన మధురమైన మాటలు ఎదుటిగా ఉన్న ఇంకొక వ్యక్తి హృదయాన్ని సంతోషపరిచేస్తాయంటండి. అలాగ మన హృదయం నుంచి వచ్చే మాటలు జీవజల నదులుగా ఉంటాయి, జీవజల దారులలాగా ఉంటాయి, మధురమైన మాటలలాగా ఉంటాయి. ఏమండి, ఎదటి వాళ్ళ హృదయం కూడా ఆ మాటలు విని సంతోషిస్తారంటండి. మనం మాట్లాడితే ఇతరులు బాధపడుతున్నారా, సంతోషిస్తున్నారా అన్నదాన్ని బట్టి మన నోట్లోంచి, మన హృదయంలోంచి జీవజలమే వస్తుందో లేకపోతే చేదు నీళ్ళే వస్తుందో మనకు అర్థమైపోతుంది. కాబట్టి మన హృదయం ఆయన వాక్యంతో నింపుకుంటే, అండి ఖాళీ ఉన్నప్పుడల్లా బైబిల్ తీసుకుని వాక్యం రోజుకి 10 అధ్యాయాలన్నా
చదవాలని టార్గెట్ పెట్టుకుని చదువుతూ ఉంటే హృదయం అంతా వాక్యంతో నింపుకుంటే ఏమండి ఆ హృదయంలోంచి జీవజల దారులు బయటకు వస్తాయి, మంచి మాటలు బయటకు వస్తాయి, మధురమైన మాటలు బయటకు వస్తాయి, తేనె లాంటి మాటలు బయటకు వస్తాయి, ఇతరుల హృదయాలను సంతోషపెట్టే మాటలు బయటకు వస్తాయి, ఆశీర్వచనాలు బయటకు వస్తాయి, దీవెనలు బయటకు వస్తాయి, కృతజ్ఞతా వచనాలు బయటకు వస్తాయి, ఏమండి మేలుకరమైన మాటలు బయటకు వస్తాయి, ఇలాగున ఆశీర్వాదాలు బయటకు వస్తాయి. ఏమండి ఈ హృదయంలో నుంచి దురాలోచనలు, ఏమండి జాగ్రత్తము, దొంగతనం ఇలాంటివి ఇంకా రావు, ఇంకా పోయింది, అది మొత్తం తీసేసాం. ఇప్పుడు కొత్త హృదయం నుంచి ఏమొస్తాయండి? మధురమైన మాటలు. సామెతలు 4:23 చదవమ్మా. జీవదారులు అన్నాడు. మనం మాట్లాడుతుంటేనే జీవం ఉట్టుపడిపోతూ ఉంటుంది అనమాట అండి. జీవదారులు వచ్చేస్తాయంటండి. బయట ఉన్న వ్యక్తులు, చచ్చిపోయే లాంటి వ్యక్తులు కూడా బతికేస్తారనమాట అండి. చచ్చిపోయే మొక్కకి ఏమండి అలాగ అంటారు, ఏమో అందులో ఏంటో తెలదు, కానీ ఆయన చేత్తో ఎత్తే బతికేస్తాయేమో మొక్కలు అంటారు. చేతిలో ఉంటుందా? ఆయన చేత్తో ఎత్తే మొక్కలు బతుకుతాయండి, చాలా బాగా కాస్తాయండి అంటారు. అలాగా ఆ యొక్క జీవధారలు మన నోట్లోంచి వచ్చే ఆ మాటలు, ఆ హృదయం దేనితో నింపబడిందో తెలిసిపోతుంది. దేవుని ప్రేమతో నింపబడిన హృదయం నుంచి ప్రేమ గల మాటలు వస్తాయి, దేవుని వాక్యంతో నింపబడిన హృదయం నుంచి మధురమైన మాటలు వస్తాయి, జీవధారలు వస్తాయి. అలాగే మన హృదయాన్ని నింపుకోవాలని చెప్తున్నాడు. అది నూతన హృదయం అంటే. అమ్మా ఏం చెప్పాడమ్మా? 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ హృదయం భద్రంగా కాపాడుకోకపోతే సాతానుగాడు పట్టిపోతే ఆడు ప్లానింగ్ ఆడుకుంది. నువ్వు కాపాడుకో జాగ్రత్తగా, నీ హృదయాన్ని కాపాడుకో. ఎలా కాపాడుకోవాలి? జీవధారలు బయటకు వచ్చేలాగా నీ హృదయాన్ని దేవుడు ఇచ్చాడు కొత్తగా, దాన్ని కాపాడుకోవాలంటే ఏ రోజుకి ఆ రోజు అందులో వాక్యం ఎత్తుండాలి. ఏ రోజుకి ఆ రోజు ఏమేయాలండి? అందులో వాక్యం ఎత్తా ఉండాలి, వాక్యంతో నింపుకుంటూ ఉండాలి. ఈరోజు కొంత వాక్యం అయిపోయింది, ఖాళీ అయిపోయింది, మళ్ళీ వేసేయాలి, మళ్ళీ నింపేయాలి. ఇంక చెత్తకి అవకాశం ఇవ్వకూడదు. ఆ హృదయం నిండిందని బట్టి తలంపులు కూడా ఆత్మ సంబంధమైన తలంపులు వస్తాయి, జీవానికి సంబంధించిన తలంపులు వస్తాయి, జీవానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. ఎవరికి వాక్యం చెప్దాం, మన ఇదిలో ఎవరింటికి వెళ్దాం, ఎవరికి బాగోలేదు, ఎవరు కొత్తగా అద్దెకొచ్చారు, ఎవరికి మనం దేవుని వేసే మాటలు చెప్పొచ్చు, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. మనం వెళ్తాం, దేవుడు సహాయం చేస్తాడమ్మా, మీకు ఏంటమ్మా మీ పరిస్థితులు ఏంటమ్మా అడుగుతామా, వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటారు. జాగ్రత్తగా విని, అమ్మా మీకు దేవుడు కార్యం చేస్తాడు, మీరు నాతో పాటు ప్రార్థనకు రండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మేమందరం కూడా ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేయకపోతే అడుగు అని మంచి మాటలు చెప్తే బాధలో ఉన్న వాళ్ళకి ఒకసారి వెళ్దాం అనిపిస్తుంది, వస్తారు. అలాగ వచ్చిన వాళ్ళకి మనం ప్రార్థన చేసినప్పుడు విడుదల కలిగితే దేవుడు కార్యం చేస్తాడు, వాళ్ళకి నమ్మకం దొరుకుతుంది, దేవుళ్ళలోకి వాళ్ళు కూడా జీవంలోకి సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, మన హృదయం నిండా మనం జీవధారలు బయటకు వచ్చేలాగా ఆయన జీవము, ఆయనతో నింపుకోవాలి హృదయాన్ని, ఆయన వాక్యంతో నింపుకోవాలి, ఆయన పాటలతో నింపుకోవాలి. ఏమండి ఓ పాస్టర్ గారు ఇంచుమించు 300 పాటలైనా పుస్తకం చూడకుండా పాడేస్తాడంట. అన్ని పెట్టేసుకున్నాడు హృదయంలో ఏం చేశాడండి? అన్ని పాటలు పెట్టేసుకున్నాడు. ఏదైనా పాటలకు ఎత్తితే పుస్తకం చూడకుండా మొత్తం ఫస్ట్ నుంచి కడదాకా పాడేస్తాడు. ఇక అంతే. ఎన్ని వర్తమానంలో కానీ చెప్పాడు, ఆయన గుర్తులేదు నాకు, ఒక 200 వర్తమానాలు ఎన్నో పుస్తకం చూడకుండా పేపర్ చూడకుండా చెప్పేస్తాడు అంతే. మొదలెడితే గంట వర్తమానం మైండ్లో ఉంటుంది, ఇందులో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. అన్ని వర్తమానాలు అందులో రాసేసుకున్నాడు అనమాట, పలక మీద వేసుకున్నాడు అనమాట, అలా గుర్తుపెట్టేసుకున్నాడు అనమాట అండి. అలాగ మన హృదయంలో ఎక్కువగా ఏముండాలా? మన హృదయంలో ఎక్కువ ఏముండాలా ఏమండి? మన హృదయం నిండా ప్రార్థన, వాక్యం, దేవుని గురించిన మాటలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రం మన హృదయంలో ఉంటే మనము తూలిపోము, తొట్టిల్లిపోము, మన అడుగులు జారవు, మనం జీవజలములు బయటికి అనేక మంది హృదయాలను సంతోషింపజేసేటువంటి వ్యక్తులుగా మనం మారిపోతాం. కీర్తన 37:21 చెప్పాడు, హృదయంలో ధర్మశాస్త్రంతో నింపుకోమన్నాడు. హృదయంలో ఏం పెట్టుకోవాలంటండి? ధర్మశాస్త్రం. ఈ బైబిల్ అంతా హృదయంలో పెట్టుకో, నింపుకో, బైబిల్ మొత్తం నింపుకో. అప్పుడు నీవు బలవంతుడు అవుతావు, దుష్టుని జయించగలుగుతావు. నీ హృదయంలోంచి ఇంకా బైబిలే వచ్చేస్తుంది. ఇంకా నోరు తెరిసావంటే టక్ 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 మీరు తీసి అలా మొదలెట్టకుండా మొత్తం చెప్పేస్తుంటాను నేను చాలా మటుకి. అవన్నీ నింపేసుకోవాలి, అందులో నింపేసుకుంటే వచ్చేస్తుంటాయి, జీవోజ్జలంలో వచ్చేస్తుంటాయి అనమాట అండి. అమ్మ తీసారా 37:21? 37:21
37 అదే ఉంది అక్కడ. ఇదే తేడా రాశానా అమ్మా? 37:2 అనుకుంటామా? సరే, మరి అది ఎలా రాసుకున్నాను నేను? అది ఏంటో 37వ అధ్యాయంలోనే ధర్మశాస్త్రం గురించిన మాట ఉంది. ఎక్కడుందో చూడండి, ఒకళ్ళు దొరికితే. కీర్తన 4వ అధ్యాయం 7వ వచనం. మన హృదయంలో అధిక సంతోషం ఉంటుందంటే, మన హృదయంలో ఏముంటుందంటే, మన హృదయంలో అధిక సంతోషం, మన హృదయం నిండా సంతోషం, జాయ్, ఫుల్ ఆఫ్ జాయ్తో నింపబడతాను అంటండి. కష్టంలో అయినా ఆనందంగా ఉంటాం, ఇబ్బందుల్లో అయినా ఆనందంగా ఉంటాం, చెరసాల్లో అయినా ఆనందంగా ఉంటాం, దెబ్బలు తిన్నా ఆనందంగా ఉంటాం. ఏమండి, మన పరిస్థితికి మనకు సంబంధం. మన హృదయం ఎప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా సంతోషంతో, ఆనందంతో మన హృదయం ఉంటుంది. మన హృదయం సంతోషంతో నింపబడినప్పుడు మన ముఖం కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే నీ హృదయాన్ని దొరికిందా? అది 37 కరెక్ట్. చూడండి, 21 రాశాను నేను, 31 రాత్తం మానేసి. చదవమ్మా. అది వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది. అది నేను ముందు చెప్పేసాను, అడుగులు జారమని. అదే వాక్యం చూపిద్దామని నేను మీకు చెప్పాను అనమాట. ఎవరి హృదయంలో అయితే దేవుని ధర్మశాస్త్రం ఉందో వారి అడుగులు జారవు, తోలిపోరు, తొట్టిల్లిపోరు, చాలా పర్ఫెక్ట్గా నడుస్తారు. వాళ్ళ మార్గం చాలా కరెక్ట్గా ఉంటుంది, జీవమునకు మార్గం తీసుకెళ్తుంది. నూతన మార్గంలో కరెక్ట్గా ఉంటారు, అటు ఇటు తోలరు, కరెక్ట్గా వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి మన హృదయం అంతా దేంతో నింపుకోవాలండి? ఆయన మాటలతో నింపుకోవాలి. దేంతో నింపుకోవాలి? ఆయన మాటలతో నింపుకోవాలి. ఎందుకని ఆదివారం కానీ ఇప్పుడు చర్చకు వచ్చిన పాస్టర్ గారు చెప్పిన మాటలు శ్రద్ధగా వినాలి, ఇక్కడే మనసు పెట్టుకోవాలి, ఒక నోట్బుక్ పెన్ను తెచ్చుకోవాలి, చెప్పినవన్నీ రాసుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి తిరిగేసుకోవాలి. బెరయా సంఘస్థులు, బైబిల్ గ్రంథంలో ఎవరండి? బెరయా సంఘస్థులు అనేవారు. ఆ సంఘస్థులు అందరూ పెన్ను పేపర్ తెచ్చుకున్నారంట. అపోస్తులైన పౌలు గారు అంటే మహాభక్తుడు. ఏమండి, పౌలు గారిని గురించి మనం ఇంకా డౌట్ పడం ఇప్పుడైతే, అంత మహాభక్తుడైన. కానీ పౌలు గారు వాక్యం చెప్పిన బెరయా సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పిన బెరయా సంఘస్థులు అన్నీ రాసుకుని ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి పౌలు గారు చెప్పిన బైబిల్లో ఉన్నాయి చెప్పాడా, లేదా ఏమైనా పక్కనే ఏమైనా కలిపాడా, ఇది కరెక్టా కాదని మళ్ళీ బైబిల్ తిరిగేసి చెక్ చేసుకునేవారంటండి. అవతల చెప్పిన అతను ఎంత పెద్ద పాస్టర్ గారైనా, ఎంత పెద్ద భక్తుడైనా, పెద్ద పేరున్నవాడైనా బైబిల్లో ఉన్నదే చెప్పాడా లేదా ఏమన్నా రాంగ్ చెప్పాడని మళ్ళీ ఇంటికి చెక్ చేసుకునేవారంట. అది కరెక్ట్ విధానం. కాబట్టి గుడ్డిగా ఎవరినైనా నమ్మటానికి లేదు. మనం ఏ రోజుకో రోజు చక్కగా చెప్పినని రాసుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరగేసుకుని ఆయన చెప్పింది కరెక్ట్గా ఇందులో ఉందా, లేనిది చెప్పాడా అని వెరిఫై చేసుకుంటూ, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ. ఏమంటే గేదె ముందు శుభ్రంగా గడ్డి అంతా తినేస్తుంది, కడుపు నిండిపోయింది అనుకున్నాక ఇంకా తిందా, ఇంకా వచ్చి 7 పట్టినోక అంతా అలా పడుకుని మళ్ళీ కడుపులో అంతా మళ్ళీ నోట్లో తెచ్చుకుని మళ్ళీ నెమరేస్తూ ఉంటుంది. అలా నెమరేస్తేనే అప్పుడు సాయంత్రానికి పాలు వస్తాయి. అంతేనండి. అలా తినేసిన వెంటనే నెమరేయకుండా ఉంటే పాలు వస్తాయా? తిన్నది మళ్ళీ నెమరేయాల, నెమరేసాక మళ్ళీ అది జీర్ణం అవ్వాలా, అప్పుడు అది పాల రూపంలో మళ్ళీ మనకి వస్తాయి. కాబట్టి మనం వాక్యం గింజలతో సమానం. ఆ గింజలను పట్టుకొచ్చి ముందు ఆడించాలి, ఆడితే నూకలు అవుతాయి. ఆ నూకలను పిండిలాగా చేయాలి, ఆ పిండిని మళ్ళీ ముద్దలా చేయాలి, ఆ ముద్దను మళ్ళీ పెనం మీద పెట్టి కాల్చాలి, ఒక ఏపు కాల్చాక మళ్ళీ తిరగేయాలి, 2 ఏపులు కాల్తేనే రొట్టె అది అప్పుడే తినగలుగుతాం. అది వాక్యాన్ని అంత నెమరేయాలి. నెమరైతే అప్పుడు అది జీర్ణమై మనకి ప్రయోజనకరంగా మారుతుంది. కాబట్టి వాక్యం ఏదో చెప్పారండి, ఇంటికి వెళ్ళాక ఏం చెప్పారమ్మంటే చాలా బాగా చెప్పారమ్మా, ఏం చెప్పారంటే ఏమో తేల్దాం. అలా కాకుండా నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి, ఇంటికి వెళ్ళక మళ్ళీ ధ్యానం చేయాలి. ఆ సబ్జెక్ట్ ఏంటి, అందులో సారాంశం ఏంటి, ఏం చెప్పారని 1-4 సార్లు చదివితే హృదయంలోకి వెళ్ళిపోద్ది. 1-4 సార్లు చదివితే ఎక్కడికి వెళ్ళిపోద్దండి? హృదయంలోకి వెళ్ళిపోద్ది, గుర్తుండిపోద్ది. దాని ప్రకారం మనం మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి హృదయమును మనము దేవుని మాటలతో నింపుకోవాలి, ఆ మాటలని తలపోసుకోవాలి. అదే నెమరేసుకోవటం అంటే. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. లోకాసువార్త 2:19.
లోకాసువార్త 2:19. గబ్రియేలు దూత వచ్చి మరియతో మాట్లాడారు. మరియకి చెప్పారు, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక, సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు గర్భవతి అయి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, నీ ప్రజల పాపముల నుంచి ఆయన్ని రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టాలని ఇవన్నీ చెప్తారు గబ్రియేలు దూత. ఈ మాటలన్నీ ఆమె తన హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలనే తలపోసుకుంటుందంట, ఆ మాటలనే తలపోసుకుంటుందంట, ఆ మాటలనే తలపోసుకుంటుందంట, ఆ మాటలనే తలపోసుకుంటుందంట. ఏమండి, అది నెమరేసుకుంటామంట. చదువమ్మ, మాట ఉందా? ఆ మాట ఉందా? లోక 2:19. టైం అయిపోతుంది, ఈరోజు లేట్ అయిపోతుంది. ఉందా లేదా? అయితే మరియు కాదు మరియా, ఆయన మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనిచు భద్రం చేసుకుంటుందండి. హృదయంలో దేవుని మాటలు దూత ద్వారా చెప్పబడ్డాయి. ఆ మాటలని ఆవిడ అదే మాటలను తలపోసుకుంటా అంటే నెమరేసుకుంటా హృదయంలో భద్రపరుచుకుందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం కూడా టీగాస్తేనే ఆయన మాటల్లో తలపోసుకుంటూ ఉండాలి, ఆయన మాటలు చెప్పుకుంటూ ఉండాలి. అన్నం వండుకుంటేనే ఆయన మాటలు అలా చెప్పుకుంటూ ఉండాలి. ఏమంటే భోజనం చేస్తానే ఆయన మాటలు చెప్పుకుంటూ ఉండాలి. 24 hours అదే ధ్యాసలో, అదే ధ్యానంలో, అదే తలపోసుకుంటా, ధ్యానం చేసుకుంటా, నెమరేసుకుంటా, ఈ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటే నీ హృదయం నూతన హృదయం అవుతుంది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా పాత హృదయం ఉండటానికి వీలు లేదు. ఈ 40 రోజుల ప్రార్థనలో మనకు దేవుడు తెలియజేస్తున్న ఉపదేశానుసారంగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆయన మన కొరకు ఎంతో శ్రమ మనం ఊహించలేము, భరించలేము, మనం ధ్యానించడానికి కూడా ఆయన త్యాగం మనం వర్ణించలేము, మన మాటలకి అందదు. అంత శ్రమ పడ్డాడు ఆయన మన కోసం. ఎంత శ్రమ పడి ఆయన చెప్తున్నది, నానా మీరెవ్వరూ నరకం పోకూడదు, మీకోసం నేను ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాను, ఆ మార్గంలో ప్రతిష్ఠ చేసుకోండి. ఆ ప్రతిష్ఠించిన మార్గం అనగా అది నూతనమైన మార్గం అన్నాడు. ఆ నూతనమైన మార్గంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఏమండి, నూతనమైన హృదయాన్ని కలిగిన వారుగా మనలను తయారు చేయాలనేది ఆయన ఉద్దేశం. పాత హృదయంతో అయితే పరలోకం తీసుకెళ్ళడం, పాత హృదయాన్ని ఆయనకి ఇచ్చేస్తే అది శుభ్రం చేసి నీట్గా చేసి దాన్ని పరిశుద్ధపరిచి మళ్ళీ మనకి కొత్త హృదయాన్ని ఇస్తాడు. ఆ హృదయంలో వాక్యంతో నింపుకో, ప్రార్థనతో నింపుకో, దేవుని మాటలతో నింపుకో, ధర్మశాస్త్రంతో నింపుకో, మధురమైన మాటలతో నింపుకో, అదే మాటలు తలపోసుకో, ఆ మాటలనే ధ్యానం చేసుకో, హృదయంలోంచి జీవధారలు వచ్చేలాగా తయారవు, ప్రేమతో నింపుకో, ఇవన్నీ చెప్తున్నాడు. ఏమండి, కాబట్టి మన హృదయాన్ని మనం దేవుని మాటలతో నింపుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశకాండం 6:6 హృదయములో దేవుని మాటలే ఉండాలంట. అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6:6 హృదయంలో ఏముండాలంటే దేవుని మాటలే ఉండాలంట, ఇంక వేరేది ఉంటాకి వెళ్ళేది. కాబట్టి మనం ఇంకా వేరే 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 వాటికి ఎక్కువ టైం ఇవ్వకుండా కట్ చేసేసి దేవుని మాటలనే హృదయం అంతా నింపుకుందాం అండి. ఇప్పుడు బిందులో మంచిలు వేస్తారు కదా, సగమేమో మంచిలు వేసి సగమేమో డ్రైనేజ్ నీళ్ళు వేస్తారా? అంత బుద్ధి నీళ్ళు వేస్తాడా? వేయరు. చక్కగా ఒక పైపు కాడికి వెళ్ళి ఆ నీళ్ళే నింపుకుంటాం. మంచి నీళ్ళు అయితేనే ఆ పైపు కాడికి వెళ్తాం, అయ్యే తాగుతాం. అవునా కదా అండి? ఈ నీళ్ళు కానీ ఎన్నేసి మళ్ళీ డ్రైనేజ్ నీళ్ళు కానీ ఎన్నేసి ఇంకో నీళ్ళు కానీ ఎర్ర నీళ్ళు కానీ ఎన్నేసి నల్ల నీళ్ళు కానీ ఎన్నేసి తాగుతామా? ఎవడ తాగడం. కాబట్టి హృదయంలో కూడా ఆ సమాచారం కొంత, ఈ సమాచారం కొంత, ఈ చెడ్డ తలంపులు కొంత, ఈ సిస్టమ్ కుదరదు, పని అవదు. హృదయం నిండా దేంతో నింపుకోవాలంటే చదవమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ నా మాటలు నీ హృదయములో ఉండవలెను. అంతే, ఉండవలను. అలా ఉండాలంటే నుంచున్నప్పుడు ఆ మాటలు చెప్పుకో, కూర్చున్నప్పుడు ఆ మాటలు చెప్పుకో, నడిచినప్పుడు ఆ మాటలు చెప్పుకో, అన్నం తింటప్పుడు ఆ మాటలు చెప్పుకో, గుమ్మాల మీద రాసుకో. నువ్వు గుమ్మం చూస్తే ఆ మాటలు కనపడాలి, గోడ చూస్తే గోడ మీద ఆ మాటలు కనపడాలి, నువ్వు బయటికి వెళ్తుంటే బయట నీకు కనపడాలి. ఇక్కడేమో బాసికంలాగా ఆ మాటలు కట్టుకో, ఈ చేతికి కట్టుకో. నీ పిల్లలకు పడుకున్నప్పుడు ఆ మాటలే చెప్పు, నీ పిల్లలతో నడుచుకుంటే అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ మాటలే చెప్పు. నా ఆజ్ఞలన్నీ ఇలా చెబుతా, ఆ మాటలే ఎప్పుడు అయ్యే మాటలతో మీరు హృదయాన్ని నింపుకోండి. నా మాటలు మీ హృదయంలో ఉండవలెను అని పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడో చెప్పాడు ఆయన.
అదే ప్రిన్సిపల్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, మీరు నేను చెప్పిన మాటలు వినకుండా మీ హృదయాన్ని పాడు చేసుకున్నారు, ఇప్పుడైనా మించిపోయింది లేదు, మీ హృదయాన్ని నేను తీసేసి మరలా మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, ఇప్పుడైనా నా మాటలతో నింపుకున్నానా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులరా, లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనంలో హృదయంలో పగ ఉంచుకుంటాడంట ఒకడు. హృదయంలో ఏముంచుకుంటాడంట? పగతో నింపుకుంటాడంట, ప్రతీకారంతో నింపుకుంటాడంట. పగ ప్రతీకారం అవుతుంది, ప్రతీకారం ఏమండి నరహత్యగా మారుతుంది. పగ ఏమో ప్రతీకారం అవుతుంది, ప్రతీకారం ఏమో ద్వేషం అవుతుంది, ద్వేషం ఏమో నరహత్యగా మారుతుంది. ఇలాగా స్టెప్ బై స్టెప్ మారిపోద్ది అనమాట. దానికి దానికి ఆఖరి స్టెప్ నరహత్య, అవతలాడు చంపేయటమే. కాబట్టి దానికి మొట్టమొదట కోపంతో స్టార్ట్ అవుతుంది. అది ఆ కోపాన్ని తీసేయమని చెప్పాడు యేసుప్రభు వచ్చి. నువ్వు అక్కడ దాకా పోవద్దురా, నరహత్య చేద్దురా, పాత నిబంధనలో నరహత్య చేయవద్దని చెప్పిన మాట ఉంది కదా, నువ్వు నీ సహోదరుని మీద కోపపడితేనే నువ్వు అంత పని చేసినట్టు అసలు కోపమే పడద్దని చెప్పాడు కొత్త నిబంధనలోకి వచ్చాక. మొట్టమొదటి వేరుకాడే తీసేస్తే గొడవ లేదు కదా, మళ్ళీ దాన్ని అంత పెరగనిచ్చి ఎందుకంత తలకైపోయి మొట్టమొదటి వేరుకాడే కోపమే లేకుండా చూసుకో, గొడవ లేదని చెప్పాడు. కాబట్టి మనం హృదయం నిండా ప్రేమతో నింపుకుంటే ఎవరి మీద కోపపడం, ఎవరి మీద కోపపడం. ఒకసారి కోపం వచ్చేస్తే ఎలా మాట్లాడతారో తెలియదు భార్యలు. ఆ కోపం వచ్చినప్పుడు మాటలంటే బాధ వచ్చేద్ది అనమాట. మళ్ళీ ఇక చెప్పినాక మళ్ళీ ఆలే మరి కోపం వచ్చేసింది కదా అలాగే అన్నాను ఏమనుకోకుండా అంటారు మళ్ళీ. అసలు కోపమే లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది అండి. మన హృదయం నిండా అసలు కోపం లేకుండా పెట్టుకుంటే అసలు ఆ మాటలు రావు కదా, ఎదుటివాడిని బాధ పెట్టే మాటలు రావు. కోపమే లేకుండా చేసుకోమని చెప్తున్నాడు. హృదయంలో ఏమండి పగ ఉండకూడదు. ఏమో ఉందా లేదా? 19:17 లేవి 19:17 హృదయంలో పగ ఉండకూడదు. అమ్మ దొరికిందా దొరకలేదా? లేవి, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పెట్టకూడదు. అంతే చాలు, సరిపోతాం, ఇంకేం అక్కర్లేదు. పగ సహోదరుని మీద పగ పెట్టకూడదు. నీ సహోదరుని ద్రోహి అన్నావంటే నరకంలో పడేస్తాను నేను. నువ్వు ఎందుకు పనికిరాడు అన్నావంటే నీకు తీర్పు ఉంటుంది. నీ సహోదరుని ప్రేమించు, నీ చేతనైతే మేలు చేయి, చేతనైతే ఉపకారం చేయి, లేదా సైలెంట్గా ఉండు. నీ సహోదరుని మీద పగ పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. కాబట్టి హృదయంలో ఎవరి మీద పగ పెట్టుకోకూడదు. ఇంక నేను ముగిస్తాను. ఏమండి, నిర్గమాకాండం 35:22 వచనంలో వారందరూ అనగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ, ఇశ్రాయేల్ సంఘంలో ఉన్న వాళ్ళందరూ, ఒకలేమో మందిరం కట్టమని చెప్పాడు దేవుడు, మా ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. ఆ గుడారం కట్టడానికి ఒకలేమో గుడారంలో మరి అన్నీ చేయాలి కదా, బంగారంతో పని ఉంది, వెండితో పని ఉంది, ఏమండి సన్నపు నార వెంట్రుకలు ఉన్నాయంట, దాంతో పని ఉంది, ఏమండి నీళ్ళ దుమ్ర రక్తవర్ణములు ఉన్నాయంట, వాటితో పని ఉంది, ఏమండి బంగారంతో పని ఉంది, పోగులు ఏవో చెప్పాడు, ఉంగరాలు ఏవో చెప్పాడు. మందిరానికి స్త్రీలు నీళ్ళ దుమ్ర రక్తవర్ణములు ఇవన్నీ తెచ్చారంట. కొంతమంది దగ్గర సాంబ్రాన్ ఉంటే సాంబ్రాన్ తెచ్చారు, ఇంకొకరి దగ్గర ఏమో నీళ్ళ దోమల రక్తవర్ణం ఉంటే 5 తెచ్చారు, కొంతమంది ఏమో సముద్ర వత్సల తోళ్ళు ఉంటే 5 తెచ్చారు, కొంతమంది ఏమో బంగారం ఉన్న వాళ్ళు బంగారం తెచ్చారు, కొంతమంది ఏమో వెండి ఉన్న వాళ్ళు వెండి తెచ్చారు. వెండి దిమ్మలు తయారు చేశాడు మందిరంలో, బంగారంతో కొన్ని పాత్రలు తయారు చేశాడు. అండి మందసం చెత్తకేమో తుమ్మ చెట్లు తీసుకొచ్చారు, కొంతమంది తుమ్మ చెట్లు వాళ్ళకి దొరికితే తుమ్మ చెట్లు తెచ్చారు. ఏమండి ఇలాగ ఎవరి దగ్గర ఏముందో అవన్నీ తెచ్చిపెట్టారు మందిరానికి. అవన్నీ ఉపయోగించి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు మోషే. ఏమండి ఇప్పుడు మందిరంలోకి వచ్చి మన అందరం మన హృదయంలో మనల్ని దేవుడు దేనిని ప్రేరేపించాడో అది మందిర సేవ నిమిత్తం మనం తేవాలి. మందిర సేవ నిమిత్తం ఆ మాట చదివేమో ముగించేసుకుందాం. నిర్గమ 35:22 నిర్గమ 35:22 వారందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములో వారిని ప్రేరేపించెనో మీ ఇంటికాడ ఎంటుకలు ఉన్నాయి, ఏమెంటుకలు అయ్యి అక్కడ రాశాడు, నీల దుమ్ర రక్తవర్ణములు అన్నాడు. అవి ఉన్నాయి వాళ్ళ ఇంటికాడ, 5 తెచ్చారు. వాళ్ళు వీళ్ళ ఇంటికాడ బంగారం ఉంది, 5 తెచ్చారు. మీ ఇంటికాడ ఏమో ఎండు ఉంది, మీరు తెచ్చారు. మీ ఇంటికాడ ఏమో సముద్ర వత్సల తోళ్ళు ఉంటాయంట, 5 తెచ్చారు. ఇంకొకరేమో నూలు ఏదో వడికిన నూలు ఏదో తెచ్చారంట కొంతమంది. అలాగే ఆమె చదవరా, బంగారం అర్పించారు ప్రతివాడును. మొక్కర్లు అంట, మరి ఏంటో మొక్కర్లు అంటే బంగారంలో అదొక టైప్ అనమాట. మొక్కర్లు పోగులు అంట, అది బంగారం పోగులు. మళ్ళీ బంగారం పొంగరాలు అమ్మా తావలం అంట, మరి అది బంగారంలో అదొక టైప్ ఏమో.
సమస్త విధములైన అంటే బంగారంలోనే ఇవన్నీ రకరకాలు అనమాట. తెచ్చారు మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపు నార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, ఏవి ఎవరి యొద్ద ఉన్నాయో, ఎవరి హృదయంలో దేవుడు ఏమి ప్రేరేపించాడో వాళ్ళన్నీ తెచ్చారు, అవన్నీ మందిరంలో వాడాడు. కాబట్టి మందిర సేవ విషయంలో మన హృదయాన్ని దేవుడు ఏం ప్రేరేపించాడో అది మనం తెత్తమే, బలవంతమే ఉండదు. దేవుడు ఎవరి హృదయాన్ని ఏం ప్రేరేపించాడో అవి పట్టుకొచ్చి మందిర సేవలో ఉపయోగించాలా, అది విధానం నేర్పిస్తున్నాడు. నూతన హృదయం కావాలని చెప్తున్నాడు. నూతన హృదయంలో ఆయన మాటలతో నింపుకోమని చెప్తున్నాడు. జీవధారలు వచ్చేలాగా హృదయాన్ని తయారు చేసుకోమని చెప్తున్నాడు. నూతన హృదయంలాగా మీరు తయారవ్వాలని చెప్తున్నాడు. మీ హృదయంలో ఏమి ప్రభు రేపాడో వాటిని తీసుకొచ్చి మందిర సేవల్లో మీరు ఉపయోగించమని చెప్పాడు. ఇంకొక మాట నిర్గమ 31:6లో బెసలేల్ అనే ఒక ఆయన్ని, అహోలియాబు అని ఇంకొక ఆయన్ని, ఇద్దరిని మొత్తం ఇశ్రాయేల్ అందరిలో అన్ని లక్షల మందిలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి దేవుడు వాళ్ళిద్దరిని ముందుకు రమ్మన్నాడు. ముందుకు వచ్చారు. వాళ్ళని దేవుడు జ్ఞానాత్మతో నింపాడంట. దేంతో నింపాడంటండి? జ్ఞానాత్మతో వాళ్ళిద్దరిని నింపాడంట. విచిత్రమైన పనులు చేయుటకు వాళ్ళకి నేర్పరతనం దేవుడే నేర్పాడంట. వాళ్ళు మందసం మోసే పిలిచి, నాన్న మందసం ఇలా ఉంటుందని దేవుడు పరలోకంలో ఇలా ఉంటుందని చూపించాడు, ఇంత హైటు, ఇంత వెడల్పు, ఇంత ఇలాగ ఉండాలని చెప్పాడు, చూపించాడని మోసే చెప్తుంటే ఆయన చెప్పింది మనకు అర్థమవుతుందా? ఆయన చెప్పింది మనకు అర్థమవుద్దండి? అది 100 సార్లు చదువుతాను నేను, ఆయన చెప్పింది చదువుతాను, కానీ అది పూర్తిగా అంత కరెక్ట్గా అర్థమవుతుంది. ఆయన చెప్పినట్టు పరలోకంలో చూపించిందేమో మోసేకి, ఆ మోసేకి ఎలాగైతే చూపించాడో అలాగే వీళ్ళు తయారు చేస్తున్నారు. అంటే అంత జ్ఞానం దేవుడు, అంత జ్ఞానం, పరలోక జ్ఞానం వాళ్ళకి ఇచ్చేసాడు. ఆయన చెప్పినట్టు వాళ్ళకి అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి ఎవరికి అర్థమవుతుందో వాళ్ళిద్దరికి అర్థమవుతుంది. విచిత్రమైన పనులు చేయుటకు వాళ్ళకి ఆ జ్ఞానం, ఆ హృదయం దేవుడు ఇచ్చేసాడంట. కాబట్టి మనకు కూడా ఎలాంటి హృదయం కావాలి? ఎలాంటి హృదయం కావాలండి? దేవుని మందిరంలో పని చేయటానికి కావలసినంత జ్ఞాన హృదయం మనకి కావాలి. అలాంటి హృదయాన్ని మనం సంపాదించుకోవాలి అండి. మందిరంలో కరెంట్ పని వచ్చిన వాళ్ళు కరెంట్ పని చేయాలి, తాపి పని వచ్చిన వాళ్ళు తాపి పని చేయాలి, క్లీనింగ్ పని వచ్చిన వాళ్ళు క్లీనింగ్ పని చేయాలి అండి. ఏ పని వచ్చినా పని చేయాలి మందిరంలో. అలాగే మనం జ్ఞానాత్మతో నింపబడి దేవుని రాజ్య నిర్మాణంలో మనందరం ఉపయోగపడాలి. అలాంటి హృదయాలు మనకు కావాలి. నూతన హృదయంగా మారాలి. అలాగున మనం నూతన మార్గంలో వెళ్ళాలని చెప్పాడు. నా మాటలన్నీ అర్థమైన వాళ్ళు గట్టిగా బిగ్గరగా ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పాత హృదయం ఉండటానికి వీల్లేదు. పాత హృదయం ఉండటానికి వెళ్ళదు. ఇంకా దురాలోచనలు, ఇంకా నరహత్యలు, ఇంకా ఈ సిస్టమ్ అంతా తీసేసుకొని మన హృదయం ఎలాంటి హృదయం అవ్వాలి? నూతన హృదయం అవ్వాలి. అప్పుడు నూతన మార్గంలో మనం నడవగలుగుతాం, గమ్యస్థానం చేరగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.